హాయ్ హలో నమస్తే ఐఎమ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైం. సో ఇవాళ మనం మన ఎస్జిటి సిరీస్లో పిఐఈ సిరీస్లో భాగంగా మొదలియర్ కమిషన్ గురించి నేర్చుకుందాం. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నది ఏంటిది, రాధాకృష్ణ కమిషన్ అండ్ ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ అన్నీ నేర్చుకున్నాం. సో ఇవాళ మొదలియార్ కమిషన్ గురించి మనం నేర్చుకుందాం. సో దీనికి ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నా. సో హౌ వాజ్ ద ఇండియన్ పొజిషన్ వెన్ బ్రిటిష్ పీపుల్ మనల్ని వదిలిపోయినప్పుడు మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండేది, దాని పరిస్థితి ఎలా ఉండేది అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మనం కంటెంట్ వస్తూనే ఉంటుంది, మీరు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉండాలి కాబట్టి. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో బ్రిటిష్ వాళ్ళు చాలా మార్పులు తేవడం అనేది జరిగింది. మిషనరీస్ వచ్చాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో విమెన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా చాలా న్యూ పాలసీస్, ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్స్ వాళ్ళకు అనుకూలంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మార్పులు అయితే చాలా వరకు చేసిండ్రు. సో ఇట్లా జరగడం వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు వచ్చి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా యూనివర్సిటీస్, మనకి యూనివర్సిటీస్ 1902లో యూనివర్సిటీస్ ఏవై ఉన్నాయో 1902లో 1945లో సో మనకి 1902లో కొన్ని యూనివర్సిటీస్, 1945లో కొన్ని యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ జరగడం అనేది జరిగింది. సో దాంట్లో 5 యూనివర్సిటీస్ 1902లో జరిగాయి. 16 యూనివర్సిటీస్ 1945, అంటే 1945 వరకు 16 యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 3 లా కాలేజెస్ జరిగాయి. దాని తర్వాత 16 లా కాలేజెస్ ఇక్కడ కూడా 1945 వరకు 1902 వరకు 4 మెడికల్ కాలేజెస్, 19 మెడికల్ కాలేజెస్ 1945 వచ్చే వరకు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ కాలేజెస్ అనేవి 1902లో 5 ఉంటే 1945లో 38 కాలేజెస్ అనేవి మనకి బ్రిటిష్ పాలనలో, బ్రిటిష్ సిస్టంలో మనకు చూడడం జరిగింది. సో దీంట్లో మెరిట్స్ ఏంటిది, మనకు ఇక్కడ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన మెరిట్స్ ఏంటిది అని అంటే, సో మనకి ఏ రకంగానో ఒక రకంగా వాట్ ఎవర్ దే మైట్ డెడ్ కొంచెం మనకి గుడ్డే చేశారు. సో అట్లా దాంట్లో రైటింగ్ వస్తుంది. సో ఈ మెరిట్స్ ఏంటిది అని అంటే, పొలిటికల్ అవేర్నెస్ అనేది పీపుల్లో వచ్చింది. పొలిటికల్గా ఏదైతే అవేర్నెస్ ఉందో, ఏంటిది పాలిటిక్స్ ఎట్లా అవుతాయి, ఎవరిని ఎన్నుకోకూడదు, ఓకే మనకి ఏంటిది ఇప్పుడు అప్పట్లో మొనార్కీ సిస్టమ్ అనేది ఉంటుంది, రాజ పరిపాలించేవాడు, వాళ్ళ నుంచి మొత్తం పరిపాలన కొనసాగేది, వాళ్ళ పిల్లలు. కానీ వాళ్ళకి ఆ పొలిటికల్ అవేర్నెస్ అని వచ్చింది. అట్లా కాదు, డెమోక్రసీ ఉండాలి, సెక్యులర్ ఉండాలి, ఇండిపెండెంట్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, అందరికీ రైట్స్ ఉండాలి. సో ఇట్లాంటి చాలా థింగ్స్ అనేవి మనకి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా తెలవడం అనేది జరిగింది. సో ఇది మెయిన్గా మనకి అంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగుండేది కాదు. మనకి ఎప్పుడైతే ప్రీ ఇండిపెండెన్స్ కంటే ముందు ఆర్ బిఫోర్ బ్రిటిషర్స్ ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ అది ఎవరికి, మోస్ట్లీ హయ్యర్ కాస్ట్ పీపుల్కే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. వాళ్ళ ఇళ్ళలో పిలుచుకోవడం, చెప్పుకోవడము, లేకపోతే ఇంకోటో గురుకులాస్ ఉన్నా కానీ అవి ఓన్లీ క్షత్రియ బ్రాహ్మణులకే కానీ. సో ఇట్లాంటి చాలా ఉండేవి. మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేకుండేది. కానీ బ్రిటిష్ వాళ్ళ రాక వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు వచ్చినాయి, అందరికీ ఎడ్యుకేషన్ అనేది లభించింది. సో వీళ్ళు ఒక ఫౌండేషన్ వేసిండ్రు, లేడ్ ఫౌండేషన్ టు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, మనకి ఇండియాలోకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. అంతకుముందు మనం ఓన్లీ బేస్డ్ ఆన్ ఏం పని చేసే వాళ్ళం, కుటీర పరిశ్రమలు, ఓకే, చిన్న చేతి తోటి ఏదైతే మనకు పని అవుతుందో, సో ఆ చేతితోటి వడపోత యంత్రాలు, వాట్ ఎవర్ మేబీ, మనం ఎక్కువ మెషినరీని యూజ్ చేయలేదు. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ప్రింటింగ్ ప్రెస్ కానీ, బైక్స్ కానీ, మోటార్స్ కానీ, ఏదైనా కానీ టెక్నికాలిటీకి సంబంధించింది అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న నాలెడ్జే. సో టెక్నికల్గా
ఫౌండేషన్ వేసిండ్రు, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్. సెక్యులర్ అంటే తెలుసు కదా, సో ఏ భేదం లేకుండా అందరికీ సమానంగా సెక్యులర్ అంటే ఏ మతాన్ని ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా అందరినీ ఈక్వల్ చూస్తూ సెక్యులారిటీని మెయింటైన్ చేయడం అనేది జరిగింది. సో అట్లా ఉండాలి అనే విషయము మనకి అర్థమైంది అన్నట్టు. దాని తర్వాత ఇంకేమైంది, సో నేషనాలిటీ ఫీలింగ్, ఒక యూనిటీ ఫీలింగ్, అందరం ఒకటే అన్న ఫీలింగ్ని సెక్యులర్. దాని తర్వాత నేషనాలిటీ. సో నేషనాలిటీ అనే ఫీలింగ్ని మనకు డెవలప్ చేసింది. అందరం ఒకటి, మన హోల్ కంట్రీ ఈజ్ వన్ అన్న ఫీలింగ్ని మనకి డెవలప్ చేసింది. సరే, మెరిట్స్ ఉన్నంత మాత్రాన అయిపోదు, అది మనకు కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటిది ఆ డీమెరిట్స్ అని అంటే, మనకి ఎప్పుడు కూడా ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయలేదు. ఏం డెవలప్ చేయలేదు? నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇది మనకి డెవలప్ చేయలేదు. అండ్ ఇది ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దేనికి? హ్యాండిక్రాఫ్ట్స్ ఎడ్యుకేషన్కి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ మన కంట్రీలో. ఎందుకంటే మన కంట్రీ స్పెషాలిటీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఏదైనా కానీ, పట్టు చీరలు కానీ, నిర్మల్ బొమ్మలు, అట్లా నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మన కంట్రీ వైడ్ ఉన్నాయి. సో అట్లాంటి హ్యాండిక్రాఫ్ట్స్కి ఇది ఏం ఇంపార్టెన్స్ ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేదు. దాంతో ఏం చేసింది, ఇన్స్ట్రక్షన్ అనేది ఇండియన్ లాంగ్వేజ్కి ఇవ్వలేదు, వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇచ్చింది. సో దానివల్ల ఏమైంది, ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జిస్టెన్స్ని కోల్పోయాయి, వాటి ఉనికిని కోల్పోవడం అనేది జరిగింది మన ఇండియన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ని మీడియంగా ప్రవేశపెట్టడం వల్ల. సో దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది పోస్ట్ ఇండిపెండెన్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మనకు తెలుసు ఇండియా అనేది 1947 August 15th రోజు ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లిటరసీ రేట్ వచ్చేసి ఓన్లీ 15%. మన లిటరసీ రేట్ ఎంత? 15%. అండ్ సో మన ఇండిపెండెంట్ ఇండియాలో కొన్ని ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకొని ఆర్టికల్ 45 ఏదైతే ఉందో, ఆర్టికల్ 45 మనకి ఏమని చెప్తుంది? ఆర్టికల్ 45 మీరు కమెంట్ చేసి చెప్పండి, మీకు తెలిస్తే నేను చెప్పేలోపు. సో ఆర్టికల్ 45 మనకి ఏమని చెప్తుంది అని అంటే, 6 to 14 years పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం అని జరిగింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్న డెసిషన్. దాని తర్వాత దీనికి కొన్ని ఆబ్జెక్టివ్స్ కూడా ఉండేవన్నట్టు, ఓకేనా? సో ఈ కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటిది అని అంటే, ఈ బిలో ఉన్నవి ఏంటిది అని అంటే, ఇవే మనకి వాళ్ళు తీసుకున్న కొన్ని ఆబ్జెక్టివ్స్ అన్నట్టు. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా పరిస్థితి ఇట్లా ఉండాలి అని చెప్పి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ విత్ డెమోక్రటిక్ పర్స్పెక్టివ్. ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అంటే, ఒక డెమోక్రటిక్ పర్స్పెక్టివ్ అనేది ఉండాలి దానికి. అందరూ ఈక్వలే. డెమోక్రసీ అంటే తెలుసు, అందరు కలిసి ఉండాలి అనే ఒక భావన, అందరు ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఫ్రీడమ్ కానీ, రైట్స్ కానీ, ఇవన్నీ డెమోక్రటిక్ పర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉండాలి ఎడ్యుకేషన్లో అని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఫర్ న్యూ లైవ్లీహుడ్ అంటే మంచిగా బతకడానికి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ని పెంచుకోవడానికి ఎడ్యుకేషన్ ఉండాలి, అట్లాంటి ఎడ్యుకేషన్ని మనం తయారు చేయాలి అని అన్నది. ఎడ్యుకేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, సెల్ఫ్గా మనం డెవలప్ కావడానికి ఎడ్యుకేషన్ అనేది అయ్యేలా ఉండాలి. ఎడ్యుకేషన్ ఫర్ నేషనాలిటీ పర్స్పెక్టివ్, మనమందరం ఒకటే, ఒక జాతీయ భావన అనేది పెంపొందించుకోవడానికి, ఆ పర్స్పెక్టివ్ ఉండడానికి, ఆ దృక్పథం కోసము మనకి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనుకున్నారు. ఆ ఒక ఆబ్జెక్టివ్స్ అనేవి. టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఫర్ నీడెడ్ గైడెన్స్ ఇండియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ సమ్ కమిటీస్ అండ్ కమిషన్స్. సో ఇవన్నిటిని అచీవ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ఫస్ట్ కమిషన్ మనకు తెలుసు, రాధాకృష్ణ కమిషన్. సో ఈ కమిషన్ తోటి స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకు వచ్చిందే ఇక్కడ మనకి మొదలియార్ కమిషన్ అనేది వచ్చింది. మొదలియార్ కమిషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, మొదలియార్ కమిషన్ అనేది 1952లో ఏర్పడింది. సో ఇది ఎందుకు ఏర్పడింది, ఎవరి ద్వారా ఏర్పడింది అని అంటే, మనకి
కేబ్ సూచనల మేరకి మనకి ఫస్ట్ ఇది ఏర్పడడం అనేది జరిగింది. ఏది మొదలియార్ కమిషన్ అనేది కేబ్ సూచనల మేరకు ఏర్పడడం జరిగింది. కేబే నియమించింది. కేబ్ అని అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది ఎవరు నియమించమని చెప్పినారు అంటే రాధాకృష్ణ కమిషన్ నియమించమని చెప్పింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ కమిషన్ని నియమించమని చెప్పారు. ఎందుకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు నియమించమని చెప్పారు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసిన ఆ మొత్తం రిపోర్ట్ కమిటీ మొత్తం ఆ ఎంక్వైరీ ఏదైతుందో అది దేనికోసం యూనివర్సిటీస్ మీద, యూనివర్సిటీస్ ఎలా డెవలప్ కావాలి, ఎట్లా డెవలప్ చేయాలి దాని మీద మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్ ఉండేది. కానీ మనకి మొదలియార్ కమిషన్ అనేది మాధ్యమిక విద్య అంటే సెకండరీ ఎడ్యుకేషన్ పైన వేసిన మొట్టమొదటి కమిషన్. ఇక్కడ మొట్టమొదటి కమిషన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, రాధాకృష్ణ కమిషనే మనకి భారతీయ విద్యలో మొట్టమొదటి కమిషన్. కానీ మొదలియార్ కమిషన్ అనేది భారతీయ విద్యలో సెకండ్ కమిషన్. కానీ మొదలియార్ కమిషన్ అనేది భారతదేశంలో సెకండరీ విద్య పైన వేసిన మొట్టమొదటి కమిషన్. సెకండరీ విద్య అన్న మాధ్యమిక విద్య అన్న రెండు ఒకటే. సో మాధ్యమిక విద్యపై వేసిన మొట్టమొదటి కమిషన్ భారతదేశంలో ఏది అని అంటే అది మొదలియార్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో దీన్ని రాధాకృష్ణ కమిషన్ గారు సూచించారు, ఇట్లా మాధ్యమిక విద్య మీద ఒక కమిటీ వేయండి అని చెప్తే కేబ్ అనేది ఎవరికి చెప్పింది? లక్ష్మణస్వామి మొదలియార్. లక్ష్మణస్వామి మొదలియార్ని ఈ కమిటీకి అధ్యక్షునిగా నియమించింది. మనకు తెలుసు రాధాకృష్ణ కమిషన్లో మొత్తం 10 మంది ఉండే, 10 మందిలో ఒకరు లక్ష్మణస్వామి మొదలియార్ కూడా. సో ఈ లక్ష్మణస్వామి మొదలియార్ గారు ఏం చేసిండ్రు అని అంటే ఈ కమిటీకి అధ్యక్షత వహించిండ్రు. వీరు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ టైంలో అని అంటే మద్రాస్ వైస్ ఛాన్సలర్, మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న లక్ష్మణస్వామి మొదలియార్ ఈ సెకండరీ విద్యా కమిషన్కి అధ్యక్షత వహించారు. ఓకేనా. ఫస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇన్ ఇండియా. దీంట్లో సభ్యులు ఎంతమంది అని అంటే 8 మెంబర్స్ సభ్యులు అనేవాళ్ళు దీంట్లో ఉండేవారు. సో ఇంకా ఇదేం చేసింది, 1953లో తన రిపోర్ట్ని, తన నివేదికను మన గవర్నమెంట్కి సమర్పించడం అనేది జరిగింది. సో దీని ఎడ్యుకేషన్ ఎయిమ్స్, విద్యా లక్ష్యాలు ఏంటిది అని అంటే ఇప్పుడు మనకి ఇది కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. మనం నార్మల్గా ఇప్పుడు కొద్ది రోజులు తర్వాత ఐపీఎల్ సీజన్ వస్తుంది. సో ఐపీఎల్ లాగానే సిపిఎల్ అని గుర్తుంచుకోండి. ఐపీఎల్, సిపిఎల్ అని అంటే సిటిజన్షిప్, డెవలప్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్. మన విద్యార్థులకి పౌరసత్వ శిక్షణ అనేది మనం ఇవ్వాలి. సో పౌరసత్వ శిక్షణ అనేది విద్యార్థులలో మనం అభివృద్ధి చెందించాలి. దాని తర్వాత పర్సనాలిటీ, పిఎన్ అంటే పర్సనాలిటీ, డెవలప్మెంట్ ఇన్ పర్సనాలిటీ, మూర్తిమత్వాభివృద్ధిని, పర్సనాలిటీని డెవలప్ చేయాలి. ఎందుకంటే స్కూల్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఏదైనా మనం నేర్చుకునేది స్కూల్ నుంచే కాబట్టి మూర్తిమత్వాభివృద్ధి అనేది ఉండాలి. ప్రొఫెషనల్ కాంపిటేటివ్, వృత్తి సామర్థ్యాలు అనేవి ఇంకో నెక్స్ట్ పీ కదా, వృత్తి సామర్థ్యాలు అనేవి మనకి స్కూల్ నుంచే పెంపొందించాలి. సో మెయిన్గా మాధ్యమిక విద్యలో పెంపొందించడం అనేది జరగాలి. దాని తర్వాత ఎల్ అంటే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలను విద్యార్థులలో పెంపొందించాలి. ఇవనేవి దీని మెయిన్ ముఖ్య విద్యా లక్ష్యాలు మొదలియార్ కమిషన్వి. ఇవి గుర్తుంచుకోండి. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది మొదలియార్ గారు ఇవ్వడం జరిగింది. అది 5+3+4+3. 5 అని అంటే 1st to 5th ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదా మనం తెలుగులో ప్రాథమిక విద్య అని అంటాము. 6th to 8th సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్య. 9th to 12th హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమికోన్నత విద్య. 13 to 15 డిగ్రీ స్నాతకోత్సవ విద్య. సో అని అంటాం. ఈయన ఏమని చెప్పిండు, ఈ 5+3+4+3 స్ట్రక్చర్ని ఇచ్చింది లక్ష్మణస్వామి మొదలియార్. సెకండరీ ఎడ్యుకేషన్ పీరియడ్ 7 years. సో సెకండరీ ఎడ్యుకేషన్ పీరియడ్ ఎంత ఉండాలి అని చెప్పి మా లక్ష్మణస్వామి మొదలియార్ అన్నారంటే 7 years ఉండాలి. 7 years అంటే 6th class నుంచి 12th class వరకు, 6th class నుంచి 12th class వరకు. అంటే ఇది 11 years నుంచి మనము 17 years వరకు. ఓకే, 11 years నుంచి 17 years వరకు అంటే పిల్లలు, ఆ 17 years ఉన్న పిల్లలకి 7 సంవత్సరాల మాధ్యమిక విద్య అనేది ఉండాలి. సో 6th to 8th class అంటే ఇది ఏ విధానంలో ఉంటుంది అంటే 3+4, మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి ఇచ్చగల. ఎట్లా అంటే 3+4 ఉండాలి, 4+3 లేకపోతే 4+3 ఇవ్వచ్చు, 2+1+3 లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు కదా. సో అట్లా కాకుండా ఇది ఎంత ఉండాలి అని అంటే 3+4, 3 years మాధ్యమిక విద్య,
మళ్ళీ 4 years మాధ్యమికోన్నత విద్య అనేది ఇందులో ఉండాలి. ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత లాంగ్వేజ్, భాష అనేది ఎలా ఉండాలి. మాధ్యమిక స్థాయిలో మాతృభాషలో బోధన జరగాలి. ఖచ్చితంగా మాధ్యమిక స్థాయి ఏదైతే ఉందో దాంట్లో మాతృభాషనే బోధించాలి. ఇంకోటి ఏం చెప్పిండు అంటే ప్రాథమిక విద్య అనేది అప్పుడు ఓన్లీ మదర్ టంగే బోధించాలి. మాధ్యమిక విద్యకు వచ్చినప్పుడు, ఆ స్థాయికి వచ్చినప్పుడు 2 భాషలు అనేవి నేర్చుకోవాలి అని చెప్పిండు. దాని తర్వాత మాధ్యమిక ఉన్నత అంటే మనం హయ్యర్ సెకండరీ స్కూల్కి పోయినప్పుడు అప్పుడు 2 భాషలు అధ్యయనం చేయాలి. ఇక నేర్చుకోవడమే కాకుండా వాటి గురించి అధ్యయనం అనేది చదవడం అవన్నీ చేయాలి వీటికి సంబంధించి అని చెప్పింది. సో దీంట్లో ఫస్ట్ మెయిన్ అన్నది హిందీ, మనం జాతీయ భాష కాబట్టి హిందీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది మస్ట్ ఉండాలి. దాని తర్వాత థర్డ్ లాంగ్వేజ్ సంస్కృతం ఏదైనా ఉండాలి అని చెప్పిండ్రు. అదర్వైజ్ వాళ్ళ ప్రాంతీయ భాషనైతే మీడియంగా యూజ్ చేస్తుండే. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ లాంగ్వేజ్కి సంబంధించి. గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఏమని చెప్పిండ్రు, కో ఎడ్యుకేషన్లో పాఠశాలలో ప్రత్యేక సదుపాయాలు ఏదైతే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయో వాళ్ళకు సెపరేట్ ఫెసిలిటీస్ అనేవి అందులో ఉండాలి. స్పెషల్ ఫెసిలిటీస్ అనేది గర్ల్స్కి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే నీడ్ ఉందో, వెన్ ఎవర్ దెర్ ఈస్ నీడ్ ఆఫ్ గర్ల్స్ స్కూల్స్, అక్కడ విమెన్ స్కూల్స్ని, గర్ల్స్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది మొదలియార్ కమిషన్ నుంచి. 15 to 40% ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉండాలి అని చెప్పి మనకి మొదలియార్ కమిషన్ సూచించడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎట్ సెకండరీ లెవెల్. సో సెకండరీ లెవెల్లో ఏదైతే ఉందో పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే తెలుసు కదా మనకి ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డ్ ఎట్లనో అట్లా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించాలి అని మొదలియార్ కమిషన్ పేర్కొంది. దిస్ కమిషన్ ఓన్లీ బ్రాట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. చెప్పిన కదా ఆల్రెడీ, ఈ కమిషన్ మాకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని తేవడం అనేది జరిగింది. దాని తర్వాత కరిక్యులం. సో కరిక్యులం ఎట్లా ఉంటుంది, కాన్సెప్ట్ రిలేటెడ్ టు డైలీ లైఫ్, మనం రోజువారీ చేసే పనులు ఎలా ఉంటాయో దానికి యూజ్ అయ్యేలా అట్లాంటి కాన్సెప్ట్ని మనం ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఈ కమిషన్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. సో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లాంటి కాలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ నియమించాలి, ఆ కోర్సెస్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంటర్లో కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్, వొకేషనల్ కోర్సెస్ ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. టెక్నాలజికల్ కాలేజెస్ నియర్ ఫ్యాక్టరీస్. ఇప్పుడు సాంకేతిక పాఠశాలలు, టెక్నాలజికల్ కాలేజెస్ అంటే సాంకేతిక పాఠశాలలు అనేవి రావాలి, అవి ఫ్యాక్టరీస్ దగ్గరనే ఎస్టాబ్లిష్ చేయాలి అని జరిగింది. దేశ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటే మన అవసరాలకు కాకుండా మంచిగా, ఇప్పుడు బ్రిటిష్ అవసరాలకు తగ్గట్టు ఉండే అట్లా కాకుండా మన దేశ ఈ టెక్నాలజికల్ పాఠశాల దేశ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. గ్రామీణ పాఠ్య ప్రణాళికలో వ్యవసాయం, అడవులు, కుటీర పరిశ్రమలు వీటిని ఇంక్లూడ్ చేసి బోధించాలి అని చెప్పడం జరిగింది. సో ఆ పరిశ్రమల నుంచి పన్ను విధించాలి. ఆ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ట్యాక్స్ వేసినాక ఆ ట్యాక్స్ తోటే ఈ సాంకేతిక విద్య అందించాలి అని చెప్పడం కూడా మనకి జరిగింది. సో దాని తర్వాత టీచింగ్ మెథడ్స్, యాక్టివ్ టీచింగ్ మెథడ్, ప్రాజెక్ట్ బేస్డ్ టీచింగ్ మెథడ్ అనేవి యూజ్ చేయాలి. సో అట్లా జరిగితే పిల్లలు చాలా యాక్టివ్గా నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది. సో పిల్లలు యాక్టివ్గా నేర్చుకోవడానికి కరిక్యులం కోర్సెస్ని కూడా ప్రవేశపెట్టాలి. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఎన్సీసీ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్కి కానీ, గేమ్స్ కానీ అట్లా జాతీయ భావం పెంపొందుతుంది. ఎన్సీసీ చేసిన వాళ్ళకి మనం ఎక్కడన్నా అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్, ఆర్మీలో కానీ పోలీస్ కానీ వెళ్ళడం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. అది అనేది పెంపొందించాలి అని చెప్పడం జరిగింది. ఈ టీచర్స్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఏంటిది అని అంటే ఏకరీతి నియామకం, అంటే ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ప్రాసెస్ ఉండాలి. వాళ్ళ అపాయింట్మెంట్లో కానీ వాళ్ళని నియమించడంలో ఒకే ప్యాటర్న్ ఫాలో చేయాలి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్ చెప్పొద్దు, అట్లాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పింది.
వ్యాయామ విద్యా శిక్షణ. ఇప్పుడు మనకి పీటీ టీచర్స్ ఉంటారు కదా, సో మనకి నార్మల్ టీచర్స్కి మనం ఎంతైతే రెస్పెక్ట్, ఎంతైతే శాలరీ, ఎంతైతే అన్ని అలవెన్సెస్ ఫెసిలిటీస్ వస్తాయో అన్ని ఫెసిలిటీస్ వ్యాయామ విద్య వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఆ టీచర్స్కి కూడా ఇవ్వాలి అని చెప్పింది. 40 years లోపు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఈ వ్యాయామ విద్యలో స్టూడెంట్స్ తోటి కలిసి పాల్గొనాలి అని కూడా చెప్పింది. స్కూల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఉండాలి, అంటే సంవత్సరంకి ఒకసారి 6 నెలలకు ఇట్లా స్టూడెంట్స్కి టెస్టులు జరిపిస్తూ ఉండాలి, దాని రిపోర్ట్ ఉండాలి అని చెప్పి జరగడం జరిగింది. దాని తర్వాత ఇది స్టూడెంట్స్కి, ఇది ఓన్లీ ఒక పాయింట్ స్టూడెంట్స్కి. దాని తర్వాత పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా, ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్. టీచర్స్కి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా ఇట్లాంటి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ మొదలియర్ కమిషన్ చెప్పడం జరిగింది. సో ట్రైన్ టీచర్స్ ఉంటారు కదా, ఛాత్రోపాధ్యాయులు, సో వాళ్ళకి ఏం చేయాలి అని అంటే రీఫ్రెష్మెంట్స్ కోర్సులు కానీ అవి ఇవి అన్నీ అందించాలి. ఫీజెస్ వాళ్ళే కడతారు, కానీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి స్టిఫెండ్ అనేది అందించాలి, ఒక స్కాలర్షిప్ లాంటిది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు. సో ఎస్టాబ్లిషింగ్ ఆల్ ఇండియా సెకండరీ ఎడ్యుకేషన్ పరిషత్, మాధ్యమిక విద్యా పరిషత్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పిండ్రు. మల్టీపర్పస్ స్కూల్స్ అని అంటే సాధారణ విద్య, సాంకేతిక విద్య, వృత్తి విద్య, ఇట్లాంటి రకరకాల విద్యలు ఉండాలి. కళలు, ఆర్ట్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు, ఒక 5th class పిల్లడు ఉన్నాడు, వాడికి ఫస్ట్ కొన్ని రోజులు ఆర్ట్స్ బాగా నచ్చింది, కానీ దాని తర్వాత వాడు సైన్స్కి చాలా అట్రాక్ట్ అయ్యింది. సో వాడు సైన్స్ వైపు వెళ్ళొచ్చు. విద్యార్థి ఆసక్తి ఎటు ఉంటుందో అట్లా పోయేటటువంటి స్కూళ్ళు ఉండాలి, అట్లా వాళ్ళకి అవకాశాలు కల్పించే స్కూల్స్ ఉండాలి అని చెప్పి మల్టీపర్పస్ స్కూల్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత గురుకుల స్కూల్స్ ఉండాలి, వీటిని మన రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాం. సో ఇట్లాంటి గురుకుల స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. స్వయం పోషక పాఠశాలలు, సెల్ఫ్ సఫిషియెంట్ స్కూల్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఏ స్కూల్ అయినా ఉంది, దానంతట అదే రన్ అవుతుంది, దానికి వచ్చే ఫండ్స్ ద్వారా కానీ, దానికి ఉన్న ప్లేస్లో వాళ్ళు రెంట్కి ఇచ్చి అక్కడి నుంచి వచ్చిన మనీతోటి స్కూల్ని నడపడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొందరు విరాళంగా ఇచ్చిన స్కూల్స్ ఉంటాయి, సో ఇట్లాంటి స్కూల్స్ నడుస్తాయి, దాన్ని స్వయం పోషక పాఠశాలలు ఉంటాయి. వాటికి ఏంటిది సహాయం అనేది అందించాలి. సాంకేతిక సాధారణ విద్య, ఈ రెండు కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ ఆఫ్ టీచర్స్ కావడానికి ఎలిజిబిలిటీ ఏంటిది మరి? 6th to 8th class వరకు సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పడానికి గ్రాడ్యుయేషన్, డిగ్రీ ప్లస్ 1 year టీచర్ ట్రైనింగ్ అనేది ఉండాలి అప్పట్లో, ఇప్పుడు కాదు. సో 9 to 12 హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ 2 years టీచర్ ట్రైనింగ్ చేసి ఉండాలి. సో వీళ్ళకి రిటైర్మెంట్ అనేది 60 years ఆఫ్ ఏజ్లో రిటైర్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. మరి ఈ కమిషన్ నియమించిన తర్వాత దీనివల్ల ఏర్పడిన లాభాలు, వచ్చిన మార్పులు ఏంటిది అని అంటే ఎవాల్యుయేషన్ యూనిట్, ఇది ఒక ఎవాల్యుయేషన్ కమిటీని స్టార్ట్ చేయాలి. ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులు సరిదిద్దడానికి టెక్స్ట్ బుక్ కమిటీ రావాలి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అందుకు కానీ ఈ 3 కమిటీలు కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఎవాల్యుయేషన్ యూనిట్ కానీ, మూల్యాంకన కమిటీ కానీ, టెక్స్ట్ బుక్ కమిటీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్, ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ అండర్లో పనిచేస్తాయి. ఎన్సీఆర్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పింది. సో ఎన్సీఆర్టీ అండర్లోనే ఇవన్నీ ఇప్పుడు మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మన మొదలియార్ కమిషన్ గురించి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మెయిన్గా లాంగ్వేజ్, గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి, దాని తర్వాత టీచర్స్ ఎలిజిబిలిటీ గురించి, టీచర్స్ గురించి, ఎవాల్యుయేషన్ సిస్టమ్ గురించి, వీళ్ళు ప్రతిపాదించిన రిజల్ట్స్, ఏదైతే టెక్స్ట్ బుక్ కమిటీ, ఎవాల్యుయేషన్ కమిటీ, ఇంకోటి మనకి గైడెన్స్ కమిటీ, ఇవన్నిటిని నియమించాలి అని చెప్పడం జరిగింది. సో 52లో స్టార్ట్ చేసిండ్రు, రిపోర్ట్ని 53లో ఎండ్ చేసేసిండ్రు. అలాగే వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే కొంతమందికి వీళ్ళు అదే క్వారీస్ లాగా పంపడం జరిగింది, క్వశ్చనీర్ లాగా వీళ్ళు పంపితే వాళ్ళ దాంట్లో కొందరు సమాధానం ఇచ్చిండ్రు. సో వీటిని కూడా వీళ్ళు సేకరించి ఇవన్నీ తీసుకురావడం అనేది జరిగింది. సో దాన్ని చేయడానికి వీళ్ళు యూజ్ చేసిన పద్ధతులు అని అంటే ప్రశ్నావళి పద్ధతి, పర్యటన పద్ధతి, ఓకేనా. ఇది క్వశ్చనీర్ మెథడు అండ్ పర్యటన పద్ధతి అని అంటే తిరిగి చేసిండ్రు, అది ఈ 2 అనేది వాళ్ళు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇవే కాకుండా మనకి కొన్ని
మధ్యలో కొన్ని కమిటీస్ అనేవి చిన్న మీటింగ్స్ అనేవి జరిగినాయి ఎడ్యుకేషన్ గురించి. సో అవేంటిది అని అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే సిఏబి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1948లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో అదేం నిర్ణయించుకుంది అని అంటే జూనియర్ బేసిక్ ఎడ్యుకేషన్ని అందరికీ అందించాలి, జూనియర్ బేసిక్ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి జరిగింది. అండ్ ఏదైతే నెక్స్ట్ 10 yearsలో అంటే 1948 కదా, 1958 వరకు 6 to 11 years వరకు ఉన్న పిల్లలందరికీ, బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందించాలి అని చెప్పడం జరిగింది. స్టూడెంట్ టీచర్ రేషియో అనేది 1:40 లాగా ఉండాలి, 1:40 స్టూడెంట్ టీచర్ రేషియో అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎంత? 1:40. అదే కాకుండా ఇది ఇంకా ఏం చెప్పింది అంటే ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏవైతే స్కూల్స్ ఉంటాయో, స్కూల్ బిల్డింగ్స్ ఉంటాయో వాటిని అవసరమైతే 2 shifts లాగా యూజ్ చేసుకోవాలి, పొద్దున ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్, అట్లా యూజ్ చేసుకోవాలి అని కూడా మనకి సిఏబిఈ ప్రతిపాదించింది. సిఏబిఈ 1948లో ఒక సమావేశం, చిన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో 4 points ఇంక్లూడ్ చేసుకుంది. ఒకటి, జూనియర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, 6 to 11 years వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, 1:40 రేషియో, స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి 2 షిఫ్ట్లు, ఆ స్కూల్ బిల్డింగ్స్ని 2 షిఫ్ట్ల కోసం యూజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి జీజీ ఖేర్ 1951లో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసింది. సో ఇదెందుకు ఏర్పాటైంది అని అంటే రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య అనుసంధానం ఎలా ఉంది తెలుసుకోవడానికి, సంబంధాలపై ఎట్లాంటి సంబంధాలు ఉండాలి అనే దానిపై ఈ కమిటీ రావడం అనేది జరిగింది. సో వీళ్ళు ఏమన్నారు అని అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్స్కి ఫండ్స్ ఇవ్వాలి, ఆర్థికంగా సహాయం చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ స్కూల్ బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లోకల్ స్కూల్స్కి అప్పచెప్పాలి అని చెప్పడం జరిగింది. ఏదైతే టెక్స్ట్ బుక్ తయారీలో, పాఠ్యపుస్తకాల తయారీలో అధికారులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని యూజ్ చేసుకోవాలి అని జరగడం జరిగింది. అండ్ పాఠశాల తనిఖీ కోసం, పాఠశాల చెకింగ్ కోసము జిల్లా బోర్డులో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి, జిల్లా స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని కూడా మనకి జీజీ కేర్ కమిటీ అనేది తెలపడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చిన కమిటీ, చిన్న కమిటీ ఏది అని అంటే ఎవాల్యుయేషన్ కమిటీ ఆన్ బేసిక్ ఎడ్యుకేషన్, మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1955 to 56లో మనకి కమిటీ అనేది రావడం జరిగింది. సో ఇదేంటిది? బేసిక్ ఎడ్యుకేషన్ మాదిరి, మన గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ 1935 ఉంది కదా, సో మోస్ట్లీ అదే మోడల్లో ఉంటుంది. ఇదేమని చెప్పింది అని అంటే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక స్థాయి నుంచి, అంటే ప్రైమరీ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసేయాలి ఈ ప్రాథమిక విద్యను అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇది ఏంటిది? సిఏబిఈ ఆధ్వర్యంలోనే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనే ఈ మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? మన భారతీయ విద్యాశాఖ సిఏబిఈ ఆధ్వర్యంలో ఎవాల్యుయేషన్ కమిటీ ఆన్ బేసిక్ ఎడ్యుకేషన్, మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి అధ్యక్షునిగా జి రామచంద్రన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కొన్ని సిఫారసులు ఏంటిది అని అంటే, ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కొన్ని సిఫారసులు చేసింది. సో ఆ సిఫారసుల్లో ఫస్ట్ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్, యూనివర్సిటీస్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ పరిపాలనా విభాగం, ఇది బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్, మౌలిక విద్యా విధానం, ఉపాధ్యాయ శిక్షణ, బేసిక్ ఎడ్యుకేషన్, స్కూల్స్, సో పాఠశాలలు, ప్రజలు, వీటితో కూడిన ఒక విద్యా విధానం ఉండాలి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్పి
సిఫారసులు చేసింది. సో ఈ సిఫారసుల్లో ఫస్ట్ మనకి ఏంటిది రికమెండేషన్స్ చేసిన దాంట్లో ఏంటిది అని అంటే, ఈ స్కీమ్ ఉంది, ఇట్లా ఉంది. ఏ స్కీమ్ ఇది? మౌలిక విద్యా విధానం, బేసిక్స్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించాలి. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే వృత్తి విద్య ఉందో ఇది ప్రాథమిక స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలి అని చెప్పేసి చెప్పాలి అని కమిటీని వేసుకొని మొత్తం ఇండియా అంతా తిరగాలి అని చెప్పింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవ్ చేసింది అని చెప్పి, నేషనల్ వైడ్లో మీటింగ్స్ చేయాలి అని చెప్పి కూడా చెప్పింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద సెంట్రల్ లెవెల్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ బేసిక్ ఎడ్యుకేషన్ కోసం అపాయింట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ షుడ్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బేసిక్ ఎడ్యుకేషన్. చెప్పిన ప్రాథమిక విద్యా విధానం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ బేసిక్ మౌలిక విద్యా విధానం మీదనే ఆధారపడి ఉండాలి. అండ్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేసేయాలి. ఏంటిది? ఎలిమెంటరీ స్కూల్స్ అనేవి, ప్రాథమిక పాఠశాలలు అనేవి బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాగా, మౌలిక విద్య పాఠశాలలాగా మారిపోయినాయి అని చెప్పి మనకి ఈ స్కూల్స్ స్టేట్స్ అనేవి డిక్లేర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకేమని చెప్పింది? షుడ్ ఎవాల్యుయేట్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఈ ఎవాల్యుయేషన్ కమిటీస్ అనేవి ఎవాల్యుయేషన్ కమిటీ అనేది ఏర్పడాలి. కమిటీ ఆఫ్ ఎడ్యుకేషనిస్టులు వీళ్ళు కలిసి ఎవాల్యుయేషన్ ఎలా జరపాలి బేసిక్ స్కూల్స్లో, మౌలిక విద్యా విధానం ఉన్న పాఠశాలలో ఎవాల్యుయేషన్ చేయడానికి ఒక కమిటీని, ఎడ్యుకేషనలిస్ట్ అయిన కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ స్టేట్స్ ఏం చేయాలి అని అంటే, ఏవైతే టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటిని బేసిక్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా మార్చాలి, మౌలిక విద్య ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలుగా మార్చాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకేం చెప్పింది? రా మెటీరియల్స్ ఏవైతే అవసరం ఉంటాయో బేసిక్ ఎడ్యుకేషన్కి, లైక్ మెషినరీ కానీ, మెషినరీ అంటే మనం ఏమంటాం దాన్ని, యంత్రాలు, సామాగ్రి, ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ స్టేట్ గవర్నమెంట్ అందించాలి అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఈ సిస్టంలో పిల్లలే ఆ రా మెటీరియల్స్ని కొనుక్కుంటారు. ఆ రా మెటీరియల్స్ని కొనుక్కొని గూడ్స్ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఈ గూడ్స్ని టీచర్స్ అండ్ వేరే స్టూడెంట్స్ ఖచ్చితంగా పర్చేస్ చేయాలి, కొనుగోలు చేయాలి. అండ్ వీటిని దాని తర్వాత మార్కెట్లో అమ్మేయాలి. మార్కెట్లో అమ్మేసినప్పుడు స్టేటే ఈ మార్కెట్లో వీటిని కొనుగోలు చేయాలి అని చెప్పడం జరిగింది. ఇది మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ 1955-56. ఫస్ట్ ఏంటిది? మొత్తం నేషనల్ వైడ్గా సమావేశాలు ఏర్పరిచి అందరికీ అవగాహన కల్పించాలి. ఏమని? ప్రాథమిక స్థాయి నుంచే ఈ విద్యా విధానంలో మౌలిక విద్యా విధానం అనేది రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది అని చెప్పడము. స్టేట్స్ అనేవి ప్రాథమిక స్థాయి నుంచే మౌలిక విద్యా విధానాన్ని ప్రకటించడం, అందుబాటులోకి తీసుకొచ్చినామని డిక్లేర్ చేసేయాలి. దాని తర్వాత అన్ని టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ని బేసిక్ టీచర్ ట్రైనింగ్ స్కూల్స్గా మార్చాలి. అండ్ స్టేటే వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ని, సామాగ్రిని, యంత్రాలను, పరికరాలను అందించాలి. దీంట్లో పిల్లలే ఆ పరికరాలను అన్నిటినీ, ముడి సరుకులను, రా మెటీరియల్స్ని కొనుక్కొని తయారు చేసి అమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా టీచర్స్, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, విద్యార్థులు వీటిని కొనుక్కోవాలి. మార్కెట్లో అమ్మినప్పుడు స్టేట్ గవర్నమెంటే వీటిని పర్చేస్ చేసి వాళ్ళకి సహాయం అందించాలి అని చెప్పడం జరిగింది. దీనికి మెయిన్ ఎందుకు ఇవన్నీ ప్రవేశపెట్టారు అని అంటే, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, ప్రతి ఒక్క విద్యార్థి తన కాళ్ళ మీద తను నిలబడి నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. కానీ ఈ కమిటీస్ అన్నీ చాలా వ్యతిరేకతని ఎదుర్కొన్నాయి. ఎందుకంటే పిల్లలని ఓన్లీ జాబ్స్ పర్పసే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ అనేవి లేవు, వాళ్ళకి సృజనాత్మకత, ఏదైనా అవేర్నెస్ కానీ వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళేది లేదు. ఓన్లీ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసమే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఫ్రీడమ్ లేదు అనే క్రిటిసిజం అనేది చాలా వచ్చింది.
దాని తర్వాత అట్లా రావడం వల్ల మళ్ళీ కమిటీస్ అనేవి ఏర్పాటు జరగడం జరిగింది. మళ్ళీ ఇంకా డెవలప్మెంట్స్ అనేవి, కొత్త పాలసీస్ అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోయేది శ్రీ విద్యపై దుర్గాబాయి దేశ్ముఖ్ జాతీయ కమిటీ గురించి. దాని తర్వాత మనకి కొన్ని కమిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న కమిటీస్. నెక్స్ట్ వచ్చే మెయిన్ కమిటీ ఏంటిది అని అంటే మనకి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. 1964 నుంచి 66 వరకు కొఠారి కమిషన్ వచ్చి చాలా ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ కమిషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్కి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మనం దీని తర్వాత ఖచ్చితంగా ఒక దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది పెట్టేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.